ఏమిటి ఎంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలి పనికిరాదు. అంగనాచి అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మను కూడా పెట్టావన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జానక్క. ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య. అత్తయ్య నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులేని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికి ఒక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జానక, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమి లేదు అత్తయ్య గారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది. ఇలా వెళ్తుల్లోకి రామ్మా. అమ్మా, ఆడపిల్లే అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి.